టీడీపీ జనసేన వైసీపీ ఎంపీలు మోడీకి అమ్ముడుపోయారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. పోలవరం అమరావతికి కేంద్రం మొండి చేయి చూపిస్తోందని విమర్శించారు. జిల్లాల పర్యటనలో భాగంగా షర్మిల కాకినాడ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. పోలవరం అమరావతికి కేంద్రం నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తోందని విమర్శించారు. అయినా టీడీపీ జనసేన వైసీపీ పార్టీలు మోదీ మోచేతి నీళ్లు తాగుతున్నాయని ఆరోపించారు. కనీసం ఈరోజు పోలవరంకి సంబంధించి 45 మీటర్లలో పోలవరం కడితేనే అది గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్ట్ అవుతుందని తెలిసి కూడా మోడీ సర్కారు ఫైనాన్స్ మినిస్టరు 41 మీటర్ల వాటర్ కెపాసిటీలో కడితేనే మేము నిధులు ఇస్తాము అని చెప్తుంటే ఒక్క పార్లమెంటేరియన్ అయినా మాట్లాడారా? వైసీపీకైనా, టీడీపీకైనా, జనసేనకైనా, బీజేపీకైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క పార్లమెంటేరియన్ కూడా ఎదిరించలేదు. మరి అంత గులాంగిరి మోడీకి చేయాల్సిన అవసరం ఏముంది? మరి మోడీ గారు ఇప్పటికి కూడా రాజధాని విషయంలో న్యూఢిల్లీని తలపిస్తానన్న, రాజధాని కట్టిస్తానని మోడీ గారు చెప్తే ఇప్పటికీ కూడా ఆ మాటను విస్మరించి ఇప్పటికీ కూడా నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు. రాజధాని కోసం కూడా ఇలా 1 కాదు 2 కాదు అన్ని విషయాలలో రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఆఖరికి విశాఖ స్టీల్ కు సంబంధించి కూడా ప్రైవేటైజ్ చెయ్యబోము, మేము చేస్తామనే నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నాము అని ఇప్పటికీ కూడా చెప్పలేదు మోడీ గారు. మరి అలాంటప్పుడు చంద్రబాబు గారైనా, జనసేన పవన్ కళ్యాణ్ గారైనా ఎందుకు మద్దతు ఇస్తున్నట్టో జనాలకు సమాధానం చెప్పాలి, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఉన్న పార్టీలన్నీ మోడీకి తొత్తులుగా మారాయి కాబట్టి, మోడీకి గులాంగిరి చేస్తున్నాయి కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన నిలబడి మోడీని, బీజేపీని ఎదిరించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మన రాష్ట్రానికి కూడా చాలా అవసరం. ఎందుకంటే 11 సంవత్సరాలుగా బీజేపీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదన్న విషయం మనం అందరం చూస్తున్నాం. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే తప్ప ఆంధ్ర రాష్ట్రానికి ఒక్క విభజన హక్కు కూడా నెరవేరే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి. బలోపేతం చేసుకునే దిశగా ఇప్పుడున్న చంద్రబాబు గారి సర్కార్ని కూడా ఎండగట్టాలి. చంద్రబాబు గారి సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6 లో అన్నదాత సుఖీభవ కాస్త ఈ రోజు పొద్దున పేపర్లో చూసాము, అన్నదాత దుఖీభవగా మారింది. ఎంతమంది రైతులు, 43 లక్షల మంది రైతులు మన రాష్ట్రంలో ఉంటే కుదించి వడబోసి 47 లక్షల మంది రైతులకే ఇస్తారట. మిగతా 45 లక్షల మంది రైతులకి అన్యాయం చేస్తున్నారు చంద్రబాబు గారు. ఇది అన్యాయం కాకపోతే ఏమంటారు? మీరు ఏదైనా హామీ ఇస్తే మేనిఫెస్టోలో చెప్పినా లేక సూపర్ 6 లో చెప్పినా మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని అమలు చేస్తారని ప్రజలు అనుకోని మీకు ఓట్లేస్తారు. కానీ ఇప్పటికి 1 సంవత్సరం గడిచేపోయింది, అన్నదాత సుఖీభవ ఎవరికీ ఇవ్వలేదు. ఇక ముందు ఇచ్చే వాళ్ళకు కూడా అంట సగం మంది రైతులకే ఇస్తారట. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. తల్లికి వందనం పేరు మీద కూడా ఇస్తాము అని చెప్పారు. అది కాస్త సాగదీసి 1 సంవత్సరం ఎగ్గొట్టి 87 లక్షల మంది పిల్లలకి ఇవ్వాల్సి ఉంటే 67 లక్షల మందికే ఇచ్చి 20 లక్షల మందికి మళ్ళీ మోసం చేశారు. సూపర్ 6 కాస్త సూపర్ ఫ్లాప్ అయ్యింది అనక మరి ఏమనాలి? నిరుద్యోగ భృతికి 3,000 రూపాయలు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఒకరికి